అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాధే జగన్ టీ టైమ్. ఈ తిరునాళ్ళ వీడియోల్ని మీ వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి. అలానే ఒక లైక్ కూడా కొట్టేయండి. ఈరోజు మన ఛానల్లో అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం అయితే చూడబోతున్నాం. మరి ఎవరి తిరునాళ్ళ ఏంటి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవ తిరునాళ్ళు అయితే బాపట్లలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. పెనుగంచిప్రోలులోనే లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. కానీ అక్కడే కాకుండా పలు జిల్లాల్లో పలు గ్రామాల్లో కూడా తిరుపతమ్మ ఆలయాలు అయితే ఉన్నాయి. ఆ ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. అలానే ఈరోజు కూడా అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది. మరి ఈ తిరునాళ్ళ ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ తిరునాళ్ళ బాపట్ల జిల్లాలోని మున్నంవారిపాలెంలో అయితే జరుగుతుంది. బాపట్లలో మున్నంవారిపాలెంలో వెలిసిన తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఈ కళ్యాణ మహోత్సవం తిరునాళ్ళ జాతర అయితే జరుగుతుంది. బాపట్ల నుంచే కాకుండా పలు గ్రామాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అమ్మవారికి పొంగళ్ళు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 14వ తారీఖు మార్చ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ శుక్రవారం 14వ తారీఖు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అయితే నిర్వహించారు. అలానే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. దాతలు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము చూడండి. దాతలకు కూడా నమస్కారాలు. అలానే 15వ తారీఖు అమ్మవారికి ఉదయం 8 గంటలకు పాల పొంగళ్ళు అయితే నిర్వహిస్తూ ఉంటారు. మొక్కుకున్న భక్తులందరూ అమ్మవారికి పాల పొంగళ్ళు అయితే సమర్పిస్తూ ఉంటారు. అలానే 15వ తారీఖు శనివారం సాయంకాలం 4 గంటలకు మేళతాళాలతో అమ్మవారికి పసుపు కుంకుమలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ తిరునాళ్ళలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అలానే పాట కచేరీలు, కోలాటాలు, విద్యుత్ ప్రభలు, హరిశ్చంద్ర నాటకాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ అమ్మవారి స్వామివారి దర్శనానికి వచ్చి ఈ తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొంటారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, కోలాటాలు అయితే చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా అయితే నిర్వహిస్తారు. అలానే ఇక్కడ స్పెషల్ ఏంటంటే హరిశ్చంద్ర నాటకాలు మరియు హరిశ్చంద్ర నాటకాలే కాకుండా మిగిలిన నాటకాలు కూడా వేస్తూ ఉంటారు. ఆ నాటకాలను చూస్తే చాలా మన పాత రోజులైతే గుర్తొస్తూ ఉంటాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించుకున్న వాళ్ళు తర్వాత కొంచెం పసుపు కుంకుమలను కూడా వాళ్ళు తీసుకెళ్తారు. అలానే అమ్మవారికి మొక్కుకున్న మొక్కుబడులు తీరాక వారికి చెల్లింపులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఒక పుట్ట కూడా ఉంటుంది. అలానే ఆలయం ఎదుట కూడా ఒక రావి చెట్టు అయితే వెలిసి ఉంది. ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారిగా అయితే బాపట్ల ప్రజలు నమ్ముతూ ఉంటారు. మనం చూస్తున్న ఆలయమే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో ముందుగా మనము మహాశివుని దర్శనం అయితే చేసుకుంటాము. ఆ మహాశివుని ఎదుట ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దర్శనం కూడా చేసుకుంటాము. ఇక్కడే ఒక చిన్ని వినాయకుడు కూడా ఉంటాడు. ఆ తరువాత పోలేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ఆ తరువాత మన గోపయ్య స్వామి మరియు తిరుపతమ్మ అమ్మవార్ల దర్శనం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ రావి చెట్టుకి అందరూ ప్రదక్షిణాలైతే చేస్తూ ఉంటారు. ఈ మున్నంవారిపాలెంలో వెలిసిన అమ్మవారి గుడిలో చాలా విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ పోలేరమ్మ అమ్మవారు కూడా ఎంతో మహిమగలదని నమ్ముతూ ఉంటారు. ఈసారి ప్రభలైతే 2 కట్టాలని అనుకున్నారు. ప్రతిసారి ప్రభలు 2 లేదా 3 కట్టాలని ఊరి పెద్దలు భావిస్తారు. అయితే ఈసారి 1 ప్రభ కట్టడమే జరిగింది. 2 ప్రభలు తయారయ్యాయి. కానీ లాస్ట్ మినిట్లో 1 ప్రభపై నుంచి 2 వర్కర్స్ పైనుంచి కింద పడిపోయారు. ఈ ఘటన చాలా విషాదకరంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఉంటున్నట్లయితే ఈ తిరునాళ్ళకు కనుక వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం తిరునాళ్ళ పూర్తి వీడియో అయితే చూసేద్దాం. సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తిరునాళ్ళలో మనం ఎక్కువ జైంట్ వీల్స్, బ్రేక్ డాన్సెస్ చూస్తాము. అయితే వితౌట్ డీజిల్, వితౌట్ మోటార్స్తో, విత్ మ్యాన్ పవర్తో నడిచే ఇలాంటి చిన్న జైంట్ వీల్స్ని ఎవరు చూశారు, ఎవరైనా ఎక్కున్నారో అలాంటి పనులు తప్పకుండా చేయండి. ఎందుకంటే వీళ్ళ కష్టం అయితే చాలా కష్టం అండి. అలా తిప్పడం అంటే చాలా చాలా కష్టం. చేతులు, కాళ్ళు, పొట్ట మొత్తం పెయిన్ అయితే వచ్చేస్తుంది. కానీ వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. సో అలాంటి వారికి కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మా బన్ను అయితే 12:30 వరకు మేల్కొన్నాడు. 12:40 వరకు అయితే మేల్కొన్న తర్వాత అయితే నిద్రపోయారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. మా బన్ను అండ్ వాళ్ళ డాడీ అయితే ఫుల్గా అయితే తిరునాళ్ళలో ఎంజాయ్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ మా పిల్లలు కూడా ఎంతో చక్కగా ఈ చిన్న గేమ్స్లోకి ఆడుతున్నారు. అండ్ ఈ తిరునాళ్ళలో భాగంగా మా బన్ను ఫిజిక్స్ సాంగ్ వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలానే కోలాటం అయితే చాలా బాగా వేశారండి. కోలాటం వాళ్ళు కూడా సూపర్ అని చెప్పచ్చు. అండ్ ఈ డ్యాన్సెస్ కూడా చాలా బాగా అయితే వేశారు. కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చలేదు. కానీ మంచిగా అయితే బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే ప్రభలు. ఈ ప్రభలు అయితే మనం కోటప్పకొండలోనే ఎక్కువ చూస్తాము. కానీ మనం ఈ తిరునాళ్ళ కూడా చూస్తున్నాము. ఇక్కడ కోలాటం వేస్తున్నారు కదా, చూడండి ఎంత చక్కగా పిల్లలు కోలాటం వేస్తున్నారు. చాలా సాంగ్స్కి కోలాటం వేస్తున్నారండి. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలని మనం ఎంకరేజ్ చేయాలి. ఓల్డెన్ డేస్ చాలా గోల్డెన్ డేస్. ఇలాంటి కళలు చాలా కనుమరుగైపోతున్నాయి. అలాంటివి ఇలాంటి వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ కోలాటాలు అనేది చేస్తున్నారు. మనం చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ అయితే చేస్తూ ఉండాలి. చూడండి అలానే
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా కొట్టేయండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర చాలా చాలా మంచి విషయాలు అయితే కవర్ చేశాము. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. అలానే మీ అభిప్రాయాలని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.
My darling children, hello, thank you so much.
Happy birthday, happy birthday, happy birthday.